చీటీల పేరుతో భారీ మోసం జరిగింది. ఆరులవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటీల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. 3 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టినట్లు తెలుస్తోంది. వెంకటలక్ష్మి అనే మహిళ సుమారు 120 మంది నుంచి లక్షలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. బాధితులను మోసం చేశారు వెంకటలక్ష్మి. చీటీల మోసంపై 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. న్యాయం జరగడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వెంకటలక్ష్మి ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు రూపాయి పోగు చేసుకొని కట్టిన చీటీలు ఎటువంటి దారుణానికి దారి తీస్తాయి అనేది అంశానికి సంబంధించి చాలా కథనాలు మీరు చూస్తుంటారు. అలాంటి వాటికి సంబంధించి మరొక ఉదాహరణ. విశాఖపట్నంలో చీటీల పేరుతో భారీ మోసం జరిగింది. ఆరులవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటీల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. 3 కోట్లకు పైగా 3 కోట్లకు టోకరా పెట్టినట్టు తెలుస్తుంది. వెంకటలక్ష్మి అనే మహిళ సుమారు 120 మంది నుంచి లక్షలు చీటీలు కట్టించుకొని బాధితులను మోసం చేసింది వెంకటలక్ష్మి. చీటీల మోసంపై 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. అయినా న్యాయం జరగడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. వెంకటలక్ష్మి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఐతి వెంకటలక్ష్మి అని చెప్పి దగ్గర 200 మంది చేత అయితే ఈ చీటీలు అయితే కట్టించుకున్నారు. సుమారు 3 కోట్లు అని చెప్పి వీళ్ళైతే బాధితులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడైతే ఏమో చీటీలు కట్టించుకొని వాళ్ళు కుటుంబ సభ్యులంతా పరారీలో ఉన్నారు అని చెప్పి వీళ్ళైతే అందరూ వాపోతున్నారు. అయితే మనతో పాటు బాధితులు అయితే ఉన్నారు. బాధితులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏమైంది అసలు? నా పేరు రేఖా జ్యోతి అండి. వీళ్ళు 13వ వార్డు నుండి బీహార్ ముస్లిమ్స్ అందరూ చాలా కూలికి పనులు చేసుకుని బీహార్ నుండి మన రాష్ట్రానికి వచ్చి కష్టపడి ఎందుకంటే ఎప్పుడు తెచ్చుకున్న డబ్బులు అప్పుడే ఖర్చు అయిపోతున్నాయని తెలిసి ఒక చీటీలు ఆమె ఐతి వెంకటలక్ష్మి అనే ఆమె, అమ్మ నేను చీటీలు ఎత్తుతున్నానని డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ ప్రచారం చేసి బాగా వాళ్ళని మభ్యపెట్టి చీటీలు వేయించుకుంది. అలాగా 2-3 చీట్లు బాగానే ఇచ్చిందండి. 2 టర్న్స్ వేసి తర్వాత ఏం చేసిందంటే చీటీలన్నీ 200 మంది దగ్గర 3 కోట్లు బాగా తీసుకొని ప్రాపర్టీలే కొనుక్కొని తను అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, మీరందరూ ఎవరు వచ్చినా నన్ను ఏం చేయలేరు, నేను ఎవ్వరికి ఇవ్వను, నా ఇల్లు అమ్మడానికి 60 లక్షలు ఇల్లుంటే అమ్మేసి ఇస్తానని చెప్పి 80 లక్షలు చెప్తుంది. ఆ 80 లక్షలు ఎందుకు చెప్తుందంటే దాని మీద ఎవరు 80 lakhs ఇవ్వరు కాబట్టి, అమ్మే ఉద్దేశం ఆమెకు లేదు కాబట్టి వీళ్ళందరినీ ఇలా బాధలు పెట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే 2 నెలల్లో మీకు ఇప్పిస్తానని చెప్పి పోలీసు వారు ఈ మహిళలందరికీ చెప్పారు. అప్పుడేమో అక్కడ లక్ష్మీనగరు, ఇది లక్ష్మీనగర్ అండి, దుర్గారావు అనే ప్రెసిడెంట్ ఉంటాడు ఇక్కడ. ఆ ప్రెసిడెంటు ఆమె మాట్లాడుకొని 2 నెలల్లో టైం ఇచ్చారు కదమ్మా, మీరు ఎవరు మాట్లాడకండి, మీ డబ్బులు ఇప్పించే పూచి నాది అని వాళ్ళతో మాట్లాడితే ఆ ప్రెసిడెంట్ కదా అని ప్రెసిడెంట్ మాటలు విని వీళ్ళందరూ కూడా ఆయనకి మీరు ఎలా చెప్తే మాకు అలాగేనండి అని అంగీకరించాక పిల్లలందరినీ పరారు చేసింది ఇక్కడ ఉండకుండా. ఈ భూములు ఎక్కడెక్కడైతే ఈ డబ్బుతో ప్రాపర్టీలు కొన్నదో బినామీ పేర్ల మీద పెట్టేసింది. ఈ 2 కేజీలు బంగారము 2 కేజీలు వెండి కూడా ఎక్కడికో పంపించేసింది. ఇప్పుడు ఈ నిరుపేదలైన బాధలు ఎవరు చూస్తారండి? దయచేసి ప్రతి ఒక్కరికి మేము మనవి చేసుకుంటున్నాం. ఏమనంటే ఆమె ద్వారాగా వీళ్ళందరికీ ఎంతైతే రావాల్సి వస్తుందో ఆ అమౌంట్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మేము. అమ్మా, ఏం జరిగింది? ఎంత కట్టారు మీరు? మేము గత 6 సంవత్సరాలుగా ఈవిడ దగ్గర చీటీ కడుతున్నామండి. మా పిల్లలిద్దరూ 15,000 కూలికి వెళ్తారండి. వాళ్ళిద్దరూ కష్టపడినవి వాళ్ళు పెట్రోల్ పోగా 15,000 రూపాయలు ఆవిడకి నేను ప్రతి నెల చీటీ కట్టేదానండి. గత 16 నెలల నుంచి చీటీ కడుతున్నానండి. 16 నెలల నుంచి చీటీ కడితే మన మార్చి 30వ తారీఖు నాడు నేను చీటీలు ఎత్తేస్తున్నానమ్మా, మీకు రూపాయి కూడా రాదు, ఎప్పుడో ఇల్లు అమ్మితే నేను ఇస్తాను అని చెప్పిందండి. అయితే మేము అన్నాను, నువ్వు ఇల్లు అమ్మితే ఇస్తావు కదమ్మా అనేసి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత నాకు 2 రోజుల తర్వాత వీధిలో మహిళలు అందరూ మాట్లాడుకున్నారండి. ఇది ఇప్పటికీ 4వసారి చేసింది ఆవిడ చీటీలు ఎత్తడము. ఫస్ట్ సారి రామాలయం వీధిలో చేసింది, ఆరులవలోని పిల్లలు చిన్నప్పుడు ఆరులవలో రామాలయం వీధిలో చేసి నెక్స్ట్ గాజువాక్లో చేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ కరోనా టైం అప్పుడు కూడా చాలామందికి నేను వడ్డీలు ఇవ్వలేను, అసలే ఇస్తాను, నేను నష్టపోయానని చెప్పేసి చెప్పిందండి.
చెప్పేసి అప్పుడు చెప్తే మాకు ఎవరికి తెలియదండి అవన్నీ. తెలియకపోతే ఇప్పుడు ఏంటంటే అవి తెలియగానే నాకు టెన్షన్ వచ్చేసి, అమ్మ నువ్వు డబ్బులు ఇచ్చినంత వరకు నీ ఇంటి ముందు నుంచి నేను కదలని చెప్పేసి దీని ఇంటి ముందు నేను కూర్చుంటే వాళ్ళు చిన్న కొడుకు అన్నాడని నేను కుక్కలకు బిస్కెట్లు ఇసిరేసాను, ఆ కుక్కలు ఇవి 5 నిమిషాల్లో లేపేస్తారు అని చెప్పాడండి. ఆ కుక్క ఎవరో తెలియదండి, కానీ పోలీసులు మాత్రం 5 నిమిషాల్లో వచ్చారండి మమ్మల్ని లేపడానికి. 5 నిమిషాల్లో వస్తే అయితే నేను దాని ఇంటి ముందు కూర్చోనని చెప్పి ఆ గడ్డ దగ్గర కూర్చున్నానండి. ఆ దోమల్లోని ఆటల్లోని 2 రోజులు తిండి తిప్పలు లేకుండా చేశాను. నేను తిండి తిప్పలు లేకుండా కూర్చోవడం చూసి రోహిణి గారు అన్నారు, నేను ఎస్ఐ గారితో మాట్లాడతానమ్మా, నువ్వు వెళ్ళమ్మా ఎస్ఐ గారు. నేను 15,000 చొప్పున 16 నెలలు కట్టానండి. ఇంచుమించు 2,40,000 రూపాయలు కట్టానండి. నేను ఎప్పుడైతే ఆవిడ 4 సార్లు ఇవే చేస్తుందని కానీ నాకు టెన్షన్ వచ్చి నేను ఆవిడింటి ముందునే 2 రోజులు తిండిలా తిప్పలు లేకుండా కూర్చున్నానండి. పాప రోహిణి గారు కూడా కాల్ చేశారు, నా ఆంటీ మీరేంటి రోడ్డు మీద కూర్చున్నారు, మీకు ఏదైనా అయితే మీ పిల్లల పరిస్థితి ఏంటి అనేసి ఆవిడ కూడా కాల్ చేసి చెప్పారండి. సిఐ గారు అన్నారు. మీరు ఎంత కట్టారు, ఎప్పటి నుంచి కడుతున్నారు? మేము 2-3 సంవత్సరాలు తెలుసండి ఆవిడ. ఇంతకు ముందు మేము అక్కడ ఉండేవాళ్ళం కదా, ఏరియా దగ్గర ఉండేవాళ్ళమే. వచ్చిన నుంచి అందరి దగ్గర కట్టించుకుంటాను నమ్మకంగా కడతానండి. ఇంతకు మునుపు కట్టించి సీట్లు ఇచ్చేసింది. ఇప్పుడు 7 లక్షలు కలిపానండి. 7 లక్షలు కలిపితే 2వ నెలలో మా సీట్ అయిపోయిందండి. 2వ నెలలో అయిపోయిన సీట్లు ఇస్తాను అనేసి అలా లాస్ట్కి ప్రెసిడెంట్ గారిని దగ్గర పెట్టి ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చింది. ప్రెసిడెంట్ గారిని దగ్గర పెట్టి నాకు అక్కడ ఏట్లేదు నాశ అయిపోయినమ్మా, ఇల్లు అమ్మేసి ఇస్తాను అని చెప్పిందండి. 2వ నెలలో అయిపోయిన సీట్లు ఇప్పటికీ అలా తిప్పి బోల్డ్ అప్పు ఉన్నదండి. పాపకి పెళ్లి చేశానండి, అప్పు ఉన్నదండి, నాకు ఇవ్వండి అని బతిమలాడినా సరే ఇవ్వట్లేదు. 7 లక్షలు నీడు పాపకి పెళ్లి చేశానండి. పెళ్లి చేస్తే అప్పులు ఉన్నాయండి, ఇవ్వండి అని ఎంత బతిమలాడేమో కొడుకుని దాన్ని కూడా అంటే అసలు ప్రెసిడెంట్ గారిని దగ్గర పెట్టి నీకు ఎందుకమ్మా, నేను అలాగైనా ఇచ్చేస్తాను ఇల్లు అమ్మేసి, మరి నాకు అక్కడ ఇప్పుడు ఏం లేవు, నేను నాశ వచ్చాను అని కానీ ఇంకా అలాగే ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయానండి. ఎంత కట్టారమ్మా మొత్తం? మీరు ఎంత కట్టారు, ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? మేము ఫస్ట్ కట్టిన సీట్ ఇచ్చేసిందండి. 7 సంవత్సరాలు అయిందండి. 2 సీట్లు కట్టానండి. 3 లక్షలు ఒకటి 16 కట్టానండి. ఒకటి 20 సీట్లు కట్టేశానండి. పూర్తి అయిపోయిందండి. ఒక సీటు పూర్తి అయిపోయింది. 20 నెలలు కట్టాను. ఒకటి 16 నెలలు కట్టానండి. ఒకటి 5 నెలలు కట్టానండి. వరలక్ష్మీదేవి 20,000 కట్టానండి. వరలక్ష్మీదేవి 20,000 కట్టాను. 20,000 వరలక్ష్మీదేవి సీట్లు కట్టానండి. 3 లక్షలదేమి 20 సీట్లు కట్టానండి. 16 ఒకటి కట్టానండి. 5 ఒకటి కట్టాను. మొత్తం 7 లక్షలు కట్టానండి. అమ్మా మీరు ఎంత కట్టారు, ఎప్పటి నుంచి కడుతున్నారు? मेरे 18 लाख से सर पूरा 6 चिट्ठी है, 18 लाख से हम लोग को। और चिट्ठी रमजान वाला 2-2 रुपया लगा। 1 महीने को 28 हज़ार रुपये भरे हैं चिट्ठी। అయితే ఇంకా మరికొందరు అయితే బాధితులు అయితే ఉన్నారు. బాధితులు అమ్మా ఎంత కట్టారు, ఎప్పటి నుంచి కడుతున్నారు? అయితే అసలు మేము 3 లక్షల చీటీ కట్టాం సార్. మాకు 2 లక్షల చీటీలు 2 సార్. మా తమ్ముడాలది ఒకటి, మా బాపాలది ఒకటి కట్టాం సార్. అది 8 నెలలు కట్టాం సార్. మొన్న 3వ నెల నుంచి 3వ నెల వరకు కట్టాం సార్. 4వ నెల నుంచి ఆపేశారు సార్. మాకు 3 లక్షల చీటీకి 2 లక్షలు ఇచ్చారు సార్. ఇంకో 1,00,000 రూపాయలు ఏప్రిల్ 4వ తారీఖున ఇస్తానన్నారు సార్. మే 31నే